మిథున రాశి ప్రేక్షకులకు స్వాగతం. 2026 ఏప్రిల్ మాసంలో మిథున రాశి వాళ్ళ ఫలాఫలాలు. ముఖ్యంగా ఈ ఒక మాసంలో గ్రహ సంచారాన్ని గమనిద్దాం. శని మీన రాశిలో సంచారం, గురువు మిథున రాశిలో సంచారం, రాహు కుంభంలోను, కేతు సింహ రాశిలోను సంచారం చేస్తూ ఉన్నారు. ఇక సూర్యుడు ఏప్రిల్ 14వ తేదీ వరకు మీన రాశిలోను, ఏప్రిల్ 14వ తేదీ తర్వాత మేషరాశిలోను సంచారం చేయబోతున్నారు. ఇక కుజుడు ఏప్రిల్ 2వ తేదీ నుంచి కుంభం నుంచి మీన రాశిలోకి ప్రవేశిస్తున్నారు. ఇక బుధుడు ఏప్రిల్ 11వ తేదీ ఆయన కూడా ఈ ఒక కుంభరాశి నుంచి మీన రాశిలోకి ప్రవేశిస్తున్నారు. ఇక శుక్రుడు ఈ ఒక మాసంలో అంటే ఏప్రిల్ 19వ తేదీ వరకు మేషంలోను, తదుపరి వృషభ రాశిలోను సంచారం చేస్తూ ఉంటారు. ఈ గ్రహ సంచార రీత్యా ఈ మిథున రాశి వాళ్ళకి ముఖ్యంగా గత మాసంలో మనం ఒకసారి చూసుకుంటే ఈ మార్చి మాసంలో ప్రతి పనిలో కూడా ఆటంకాలు, అవిరోధాలు, తండ్రికి సంబంధించిన విషయాలలో, అలానే కౌటుంబిక విషయాల్లో, ఆర్థిక విషయాలలో, అదృష్టానికి సంబంధించిన విషయాలలో కాస్త చాలా డిస్టర్బెన్సెస్ని మీరు ఎదుర్కొంటూ వస్తున్నారు. ముఖ్యంగా కౌటుంబిక విషయాలలో, అందులోన తండ్రితో ఆ ప్రేమానురాగ విషయంలో, తండ్రి ఆరోగ్యం విషయంలో, సోదరులతో కొంచెం ర్యాష్గా మాట్లాడడం లాంటిది, ఏ పని మీరు మొదలు పెట్టాలనుకున్నా అది అక్కడికక్కడే ఆగిపోవడము, విఘ్నాలు రావడము, ఇలాంటివి మీరు ఫేస్ చేస్తూ వస్తున్నారు. అయితే ఈ ఏప్రిల్ మాసం నుంచి అవన్నీ కూడా కాస్త తగ్గుముఖం అవుతాయి. అంటే చేతికి అందింది నోటికి అందట్లేదు అని అంటాం కదా. అదే చేతి వరకు వచ్చి నోటికి అందకుండా వెళ్ళిపోయింది అని. ఇలాంటివి మీరు ఎక్కువ గత మాసంలో ఫేస్ చేస్తూ వస్తూ ఉంటారు. అయితే ఈ ఒక మాసంలో కాస్త శుక్రుడి యొక్క బలము, అలానే ఏప్రిల్ 14వ తేదీ తర్వాత సూర్యుడి యొక్క బలము, అలానే ఏప్రిల్ 11వ తేదీ తర్వాత బుధుడి యొక్క బలం కూడా మీకు రాబోతున్నది. ఆర్థిక విషయాలలో కాస్త అభివృద్ధి, ఎందుకంటే శుక్రుడు పంచమాధిపతి లాభస్థంలో సంచారం చేస్తూ పంచమాన్ని చూస్తారు. కాస్త ప్రశాంతత ఏర్పడుతుంది ఈ ఒక మాసంలో గత మాసంలో పోల్చుకుంటే. ఆర్థిక విషయాలు ఇబ్బందులు తగ్గుతాయి. మీ ఆలోచన విధానం ఏదైతే ఉంటుందో, మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో అభివృద్ధి కోసము, వ్యాపార అభివృద్ధి కావచ్చు, కౌటుంబిక విషయాలలో కావచ్చు, లేదా ఆర్థిక పరమైన విషయాలలో కావచ్చు, ప్రతి విషయంలో మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో మీరు ఆలోచించినట్టే కాస్త ముందుకు సాగడానికి అవకాశాలు వస్తున్నాయి. అలానే పాత మిత్రులని కలుసుకోవడం లాంటిది, అలానే మీకు మంచి గుర్తింపు రావడం లాంటిది, ఇలాంటివి కాస్త ఉండడానికి ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటాయి. శుక్రుడి సంచారం ఎక్సలెంట్గా ఉంటుంది ఈ సమయంలో మీకు. అయితే ఈ ఏప్రిల్ 19వ తేదీ తర్వాత 12వ స్థానంలోకి వస్తున్నాడు శుక్రుడు. కొంచెం ఖర్చులు, లగ్జరీ ఐటమ్స్ కొనుగోలు చేయడము, దూరపు జర్నీస్ చేయడము, ఎక్కువ జర్నీస్ చేయాల్సిన ప్రమేయము, మంచి మంచి భోజనాలు చేయాలని అనిపించడము, మంచి మంచి బట్టలు కొనుగోలు చేయాలని అనిపించడము, కొంచెం జర్నీస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెరగడము. సో ఇలాంటివి మీకు శుక్రుడి వలన ఏర్పడబోతున్నాయి. అయితే దశమ స్థానంలో ఒకసారి గ్రహ సంచారాన్ని గమనిస్తే ఆల్రెడీ అక్కడ శని సంచారం జరుగుతుంది. శనితో పాటు మార్చి 15వ తేదీ తర్వాత సూర్యుడు కూడా వచ్చాడు. ఈ సూర్యుడు శని కలవడము, శని అస్తంగతం అవడం అనేది ఉద్యోగ విషయాలలో ఒత్తిడులు. మీ కొలీగ్స్ కావచ్చు, మీ బాస్ కావచ్చు, కొద్దిసేపు మీతో బాగుంటారు, ఇంకొక కొద్దిసేపు బాగుండరు. మీరు ఎంత
వర్క్ చేసినప్పటికీ కూడా మీ పైన ఎవరో ఒకరు ఇబ్బంది పెట్టడము, మీ పేరుకి మచ్చ రావాలని ప్రయత్నం చేయడము, ఇలాంటివి ఆల్రెడీ మీరు ఫేస్ చేస్తూ వస్తున్నారు. ఉద్యోగ విషయంలోనే ఎక్కువ స్ట్రెస్కి గురి అవ్వడము. అలానే ఈ ఒక కుజుడు కూడా ఏప్రిల్ 2వ తేదీ కుజుడు కూడా దశమ స్థానంలోకి ప్రవేశిస్తారు. ఇది కూడా అంత మంచిది కాదు. 6వ స్థానానికి అధిపతి అయిన కుజుడు దశమ స్థానంలో శనితో కలవడం అనేది ఉద్యోగం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే కోల్పోవడము, నష్టము, చెడు పేరు తెచ్చుకోవడము, ర్యాష్గా మాట్లాడి ఇబ్బందులకి తెచ్చుకోవడము, వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ర్యాష్గా వాహనం నడపడము, ప్రమాదాలు జరిగే సూచనలు కూడా ఉంటాయి. కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగం కోల్పోయే సూచనలు కూడా ఉండబోతున్నది. తస్మాత్ జాగ్రత్త. ఇదేంటండి ఇంతకు ముందే బాగుందని చెప్పారు అని చెప్పారు. శుక్రుడు బాగున్నాడండి. మీకు శుక్రుడు వలన మీకు పాజిటివ్ ఇంపాక్ట్ అనేది ఉండబోతున్నది. ఎవరికైనా సరే కుజ మహాదశ కానీ, కుజభుక్తి కానీ, కుజ దశలో శని భుక్తి కానీ జరుగుతూ ఉంటే ఈ ఏప్రిల్ 17 నుంచి 22వ తేదీ వరకు ఉద్యోగ విషయాలలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. కొంచెం ఆతురత పనికి రాదు. ఇప్పుడు ఈ సమయంలో ఆతురత నిర్ణయాలు తీసుకోవడము, సడన్ గా డిసిషన్స్ తీసుకోవడము అంత మంచిది కాదు. కూల్గా మీరు ఎంత కూల్గా ఉంటారో అంత మంచిది. సో ఈ దశమ స్థానంలో ఒక సంచారం అంత మంచిగా అయితే లేదు. ఇక ఈ ఒక మాసంలో ప్రారంభంలో 10 రోజులు నవమ స్థానంలో బుధుడి యొక్క సంచారము కొంచెం చిన్నపాటి అదృష్టానికి సంబంధించిన విషయాలలో, సోదరులతో కాస్త ప్రయాణాల విషయాలలో కొంచెం డిస్టర్బెన్సెస్కి గురి అవ్వడం లాంటిది మీరు ఫేస్ చేస్తూ ఉంటారు. బట్ 11వ తేదీ తర్వాత ఆయన కూడా దశమ స్థానంలోకి వెళ్ళిపోతారు. దశమ స్థానంలోకి సంచారం ప్రారంభమవుతుంది. ఇది ఇక్కడ మీకు చాలా అనుకూలతలు ఏర్పడే సూచనలు ఉంటున్నాయి బుధుడి వలన. రాష్ట్రాధిపతి దశమ స్థానంలో నీచపడినప్పటికీ రాష్ట్రాధిపతి దశమ స్థానంలో దశమాధిపతి రాశిలో ఉండడం అనేది కొత్తగా ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంటారో వాళ్ళకి మంచిగా ఉంటుంది. ఎవరికైతే కుజ మహాదశ శని భుక్తి జరుగుతూ ఉంటుందో వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే ఉద్యోగం నష్టము, ఉద్యోగం కోల్పోయే సూచనలు ఉంటుంది. ఎవరికైనా బుధ మహాదశలో గురుభుక్తి జరుగుతూ ఉంటే ఖచ్చితంగా మంచి ఉద్యోగం మీరు సాధించడానికి అవకాశాలు ఉంటాయి. ఉద్యోగ విషయాలలో కూడా అభివృద్ధి సాధించడానికి ఆస్కారాలు నిండుగా కనిపిస్తూ ఉంటుంది. బట్ ఇక్కడ బుధ మహాదశలో గురుభుక్తి కానీ, గురు మహాదశలో బుధభుక్తి కానీ జరుగుతూ ఉంటే వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్గా ఉండబోతున్నది. సో మొత్తానికి ఈ ఒక మాసంలో కాస్త 2వ వారం నుంచి అనుకూలతలు ఏర్పడుతున్నాయి. సూర్యుడు కూడా లాభస్థానంలోకి వచ్చేస్తాడు ఏప్రిల్ 14వ తేదీ తర్వాత. అనుకూలతలు, చాలా అనుకూలతలు, మీకు మంచి మంచి ఫలితాలు, గౌరవ మర్యాదలు పొందుకునే ఆస్కారాలు ఉంటున్నాయి. బట్ ఉద్యోగం చేసే చోటు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ మిథున రాశి వాళ్ళు ఏం చేస్తే బాగుంటుంది అంటే, ముఖ్యంగా తప్పనిసరిగా గణపతి ఆరాధన, విష్ణు సహస్రనామం వినడము, అలానే హనుమాన్ చాలీస ప్రతిరోజు 8 సార్లు తప్పనిసరిగా చదువుకుంటూ వెళ్తే, ప్రతిరోజు ఓం గం గణపతియే నమః చదువుకోవడము, విష్ణు సహస్రనామం వినడము, ఇవి చేస్తూ ఉంటే ఖచ్చితంగా పూర్తిగా నెగిటివ్ ఇంపాక్ట్ కాకుండా కొంచెం పాజిటివ్లోకి వెళ్ళే ఆస్కారాలు ఉంటాయి. ఇక ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనం సుఖినో భవంతు. ధన్యవాదములు. జై శ్రీరామ్.